నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ డే 3లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కంటిన్యూ చేశారు. 144 ఫర్ 8 వికెట్స్ దగ్గర మ్యాచ్ స్టార్ట్ చేశారు ఆసీస్ ప్లేయర్స్. స్టార్క్ హాఫ్ సెంచరీతో మెరిపించగా తర్వాత వచ్చిన జాష్ హేజల్వుడ్ డబుల్ డిజిట్ స్కోర్తో రాణించాడు. మొత్తానికి 207కి ఆల్అవుట్ అయ్యారు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 212, సెకండ్ ఇన్నింగ్స్లో 207 రన్స్ చేసి సౌత్ ఆఫ్రికాకి 420 టార్గెట్ సెట్ చేశారు. ఇది మంచి స్కోరా కాదా అన్నది కామెంట్ చేయండి. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో నిన్న జరిగిన థర్డ్ డేలో సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చిన సౌత్ ఆఫ్రికా గేమ్ మాత్రం అబ్సల్యూట్ సినిమా అని చెప్పుకోవచ్చు. మార్క్రమ్ సెంచరీతో, బౌమా హాఫ్ సెంచరీతో అదరగొట్టేశారు. క్రికెట్ లవర్స్ కి నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం గుర్తుండిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓపెనర్స్ గా వచ్చిన మార్క్రమ్ అండ్ రికెల్టన్ మంచి స్టార్ట్ ఇచ్చినా స్టార్క్ చేతిలో రికెల్టన్ అవుట్ అవడంతో మడ్లర్ గ్రీజ్లోకి వచ్చారు. తను 50 బాల్స్లో 27 రన్స్ చేసి స్టార్క్ చేతిలో అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన బౌమా మాత్రం తనకి హామ్స్ట్రింగ్ ఇంజురీ అయినా కూడా తన గేమ్ని కంటిన్యూ చేసి 121 బాల్స్లో 62 రన్స్ స్కోర్ చేశారు. ఓపెనర్గా ఉన్న మార్క్రమ్ తన హీరోయిక్ బ్యాటింగ్తో 159 బాల్స్లో 102 రన్స్ చేసి సౌత్ ఆఫ్రికాని మళ్లీ ఫామ్లో నిలబెట్టారు. మొత్తానికి థర్డ్ డే ఎండ్ అయ్యేసరికి 351 రన్స్ స్కోర్ చేశారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్. ఇంకొక 69 రన్స్ చేస్తే సౌత్ ఆఫ్రికా తన ఫస్ట్ ఎవర్ డబ్ల్యూటీసీ విన్నర్స్ ట్రోఫీని లిఫ్ట్ చేస్తారు. సౌత్ ఆఫ్రికా టీం చేసిన బ్యాటింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.